ఏడవ తరగతి తెలుగు 12వ చాప్టర్ రాణి శంకరమ్మ. బొమ్మను చూడండి, ఆలోచించండి. రాణి శంకరమ్మ ఎలా పోరాడుతుందో తెలుసుకోవచ్చు. ఈ బొమ్మను కనిపిస్తుంది ఎవరు, ఆమె ఏం చేస్తుంది, ఎవరితో పోరాడుతుంది, ఎందుకు పోరాడుతుంది ఉండొచ్చు. యుద్ధంలో శౌర్యం చూపిన స్త్రీలు ఏమంటారు. ఇక్కడ చూద్దాం. మనం ముఖ్యంగా ఈ పాఠం నేపథ్యం ఏందో. తెలంగాణలో వీర నారీమణులకు కొదవలేదు. అటువంటి నారీమణులు ఆందోళన సంస్థానాన్ని పాలించి శత్రువులను గడగడలాడించిన రాణి శంకరమ్మ. ఆందోళన సంస్థానం ధైర్య సాహసాలు కలిగిన వీరవంట. ఈమె సంగారెడ్డి సమీపంలోని గౌడిచెర్లలో 1702లో పుట్టింది. రాజమ్మ సంగారెడ్డి దంపతులు జన్మించిన శంకరమ్మ బాల్యం నుంచి నాయకత్వ లక్షణాలు పునికి పుచ్చుకుంది. ప్రజల్ని కన్నబిడ్డలుగా పరిపాలించిన రాణి శంకరమ్మ శత్రువుల పాలిట అపర కాలివలి ధైర్య సాహసాలు ప్రదర్శించింది. చరిత్రలో తనకంటూ చెరగని స్థానం సంపాదించుకున్నది. మెదకు ప్రాంతాన్ని చరితార్థం చేసిన రాణి శంకరమ్మ గురించి ఈ పాఠం తెలియజేసింది. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. కథను గేయ రూపంలో చెబితే గేయ కథ అంటాం. లయాత్మకంగా పాడుకోవడం వీలుగా ఉంటుంది. సంగారెడ్డి జిల్లాకు చెందిన కీర్తిశేషులు సంపన్ముండుంబై రంగకృష్ణమాచార్యులు రచించిన మెదక్ జిల్లాంతర్గత అందవోలు శౌర్య వీర్యారెడ్డి త్రయం. మెదక్ జిల్లా అంతర్గత అందవోలు శౌర్య వీర్యారెడ్డి త్రయం వీరుల గాథల పుస్తకం ఆధారంగా రూపొందించిన పాఠ్యాంశం ఇది. ఈ పాఠంలోని ప్రవేశిక. అవకాశం లభిస్తే మహిళలు ఏ పనిని సాధించగలరు. తన శక్తి సామర్థ్యాలను పదును పెట్టి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. ప్రపంచాన్ని ఆదర్శంగా నిలుస్తారు. అటువంటి కోవకు చెందిన మహిళ శంకరమ్మ. ఆమె యుద్ధంలో చూపిన ప్రతిభను, ఆమె జీవిత చరిత్రను ప్రజలు పాటలు పాడుకుంటారు. ఇంత కీర్తి పొందిన రాణి శంకరమ్మ చరిత్ర బతుకమ్మ పాట రూపంలో తెలుసుకుందాము. ఈమె యొక్క పాఠం బతుకమ్మ పాట రూపంలో. ఇవి చేయండి, విని అర్థం చేసుకుని ఆలోచించి చెప్పండి. రాణి శంకరమ్మ కథను మీకు నచ్చిన ఆశ్చర్యం కలిగించిన సంఘటన ఏది గురించి మాట్లాడండి. ధారాళంగా చదవండి, అర్థం చేసుకుని ప్రతిస్పందించండి. రాణి శంకరం పరాక్రమం తెలిపే పదాలను రాయండి. బండరాలను పిండిగా చేయడం. గద్యాన్ని చదవండి. మీకు ఇచ్చిన ప్రశ్నలను ఈజీగా రాయండి. స్త్రీని మాతృదేవతగా భావించి పూజించి ఆరాధించేవారు భారతీయులు. యత్ర నార్యస్తు పూజ్యంతే రవంతే తత్ర దేవత అన్నది ఆర్యోక్తి. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఒక తరం నుండి మరో తరానికి వారసత్వంగా అందిస్తూ ఉంటారు. మహిళలు సభ్యత సంస్కారాల రూపంలో జాతి జీవన శక్తిని మరింత వేలానుకునేట్లు చేసింది భారతీయ మహిళలే. ఇటు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ అటు సమాజ ఉన్నతికే పరిశ్రమిస్తూ తన వంతు పాత్రను పరిపూర్ణం చేసుకుంటూ అవసరమైన సంస్కృతి రక్షణకే పూనుకుంటున్నారు. అవసరమైతే మహిళలు మాతృభూమి రక్షణ కోసం ప్రాణత్యాగాలు చేస్తున్నారు. స్త్రీలను భారతీయులు ఎట్లా పూజిస్తారంటే మాతృదేవతగా పూజిస్తారు. మహిళలు ఒక తరం నుండి మరో తరానికి దేన్ని అందిస్తూ ఉంటారంటే వాళ్ళు భారతీయ సంస్కృతిని అందిస్తూ ఉంటారు. జాతి జీవనశక్తి దేని వల్ల వేలునుకుంటుంది అంటే సభ్యత సంస్కారాల వల్ల. వీటి ఉన్నతికై స్త్రీలు పరిశ్రమిస్తారంటే కుటుంబం సమాజం కోసమే వాళ్ళు పరితపిస్తారు. దేనికోసం ప్రాణత్యాగమైనా చేయవచ్చు. మాతృభూమి రక్షణకై వాళ్ళు దేనైనా చేయవచ్చు. స్వీయ రచన 5 వాక్యాలు రాయండి. 10 వాక్యాలు రాయండి. సృజనాత్మకత, ప్రశంస అంటే ఏకపాత్ర అభినయం చేయడానికి వీలుగా రచించండి. పదజాల వినియోగం. గీసిన పదాలకు అర్థాలు రాసి వాటితో సొంత వాక్యాలు రాయండి. నిర్మల్ కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి అంటే ఖ్యాతి. నిలయం. నిర్మల్ అంటే ఏంటంటే కొయ్య బొమ్మలకు చాలా ప్రసిద్ధి. బాగా చదువుకుని స్వప్నం అంటే తన కళ. స్వప్నం అంటే కళ. స్వప్నం అంటే పేరు కాదు, కళ నెరవేరింది. మహాభారత సమరం అంటే యుద్ధంలో ధర్మం గెలిచింది. అపాయకర సంఘటనలు ఎదురైనప్పుడు శౌర్యం చూపాలి. శౌర్యం అంటే ధైర్యం, పరాక్రమం చూపాలి. సూర్యుని దీప్తి అంటే ఏంటంటే కాంతి, వెలుగు. దీప్తి అంటే ఏంటంటే సూర్యుని దీప్తి లేకపోతే లోకమంతా చీకటి. వెలుగు, కాంతి. ఈ పదాలను వివరించింది. సాహితీ జ్యోతులు అంటే సాహితీ భాషలో రచించేవాళ్ళు. భాషలోని రచనలు. శౌర్య చంద్రికలు. పరాక్రమాన్ని వెన్నెలు. అపరంజి బొమ్మ చాలా అందమైన బొమ్మ. అజరామం మరణం అనేది ఉండదు. అజరామం అంటే మరణం అనేది ఉండదు. మరణం అనేది ఉండదు. ఇక్కడ భాషను గురించి తెలుసుకుందాం. సంధిల గురించి తెలుసుకుందాం. రంగనాథ ప్లస్ ఆలయం. సవర్ణ దీర్ఘ సంధి. అమృతాన్నం. అమృత ప్లస్ అన్నం. సవర్ణ దీర్ఘ సంధి.
అజరామం, అజర ప్లస్ అమరం, ఆ ప్లస్ ఆ అకారం అంటే కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. కవీంద్రుడు, కవి ప్లస్ ఇంద్రుడు, ఈ ప్లస్ ఈ సవర్ణ దీర్ఘ సంధి. విగ్రహ వాక్యాలు రాసి సమాసాల పేర్లు రాయండి. చదువు సంధ్యలు, చదువును సంధ్యలు 2. పాము ముంగీసలు, పామును ముంగీసలు, ఇవన్నీ కూడా ద్వంద్వ సమాసమే. ఎండను వానలు అంటే ఎండలు వానలు, ఎండలు మరియు వానలు. కొండ కొనలు, కొండలు మరియు కోనలు. మంత్రతంత్రాలు, మంత్రాలు తంత్రాలు. తల్లి మరియు తండ్రులు, తల్లి తండ్రులు. రాముడు కృష్ణుడు, రాము కృష్ణుడు. కూర మరియు కాయలు, ఇవన్నీ కూడా ద్వంద్వ సమాసం. ఈ ద్విగు సమాసం సంఖ్యారూపం సంబంధించి ద్విగు. నవరసాలు, చతుర్వేదములు, షట్చక్రవర్తులు, పంచపాండవులు, దశ దిశలు. ఈ పదాల మొదటిది పూర్వపదం సంఖ్యావాచకంగా ఉండి రెండవ పదం నామవాచకంగా ఉంటే విగ్రహవాక్యాలు ఇట్లా వస్తాయి. నవరసాలు 9 సంఖ్య గల రసాలు, చతుర్వేదం 4 సంఖ్య గల వేదములు, షట్చక్రవర్తులు 6 సంఖ్య గల చక్రవర్తులు, పంచపాండవులు 5 సంఖ్య గల పాండవులు, దశ దిశలు 10 ఇది సంఖ్య, ఇది నామవాచకం. 8 బొమ్మలు 8 సంఖ్య గల బొమ్మలు. మొదటి పూర్వపదం సంఖ్య అయితే తర్వాత పరపదం ఆ సంఖ్యను సూచించే నామవాచకం అయి ఉంటుంది. పూర్వపదం సంఖ్యావాచకం అయితే అది ద్విగు అవుతుంది. సమాసాల విగ్రహవాక్యాలు రాయండి. 100 సంవత్సరాలు, 100 సంఖ్య గల సంవత్సరాలు ద్విగు సమాసం. ముక్కు చెవులు, ముక్కు మరియు చెవులు, ముక్కు మరియు చెవులు. ద్వంద్వ అంటే 2. 7 ఏండ్లు, 7 సంఖ్య గల ఏండ్లు గల సంవత్సరాలు ద్విగు. 6000 సంఖ్య గల గుర్రాలు ద్విగు. శౌర్యము మరియు ధైర్యాలు ద్వంద్వ సమాసం. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు ఆనందంగా ఉంటారు. ఇక్కడ మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ.